హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు అయితే టాప్ 10 లో ఫీ కాలేజ్ గురించి తెలుసుకుందాం. ఈ కాలేజ్ అనేది మీకు వస్తే మీరైతే మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే ఈ కాలేజ్లో మీకు ప్లేస్మెంట్స్ అనేది బాగుంటుంది, అలాగే మీకు ఫీజెస్ అనేది తక్కువ అయితే ఉంటుంది. సో మీకు ఈ కాలేజెస్ అనేది వస్తే మీరైతే మిస్ చేసుకోవద్దు. మీకు ఏమైనా ఒక కౌన్సిలింగ్ అప్పుడు డౌట్ ఉంటే మీకు ఈ కాలేజ్ దోస్ వాళ్ళు అనేది వాట్సాప్ బూట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. దీనిలో మీరు ఏపీఎం సెట్ అనేది ఇలా టైప్ చేసినప్పుడు మీకు ఏపీఎం సెట్ రిలేటెడ్గా మొత్తం అనేది ఈ కాలేజ్ దోస్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒకసారి అయితే ఈ కాలేజ్ దోస్ని అయితే చూసుకోండి. మీకు ఈ కౌన్సిలింగ్ రిలేటెడ్లో ఏం డౌట్స్ ఉన్నాయి, కాలేజ్ వాట్సాప్ బూట్ అనేది మీకు చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మన లిస్ట్లో 10th కాలేజ్ వచ్చేసరికి అయితే విఆర్ సిద్ధార్థ కాలేజ్. ఈ కాలేజ్ అనేది విజయవాడలో అయితే ఉంది. దీని ఫీ అనేది పర్ ఇయర్కి అయితే 65,000 అయితే పడుతుంది. అలాగే మనకు యావరేజ్ ప్యాకేజ్ అనేది అయితే 4.5 LP అయితే ఉంది. మీరు 3 to 4 LP ఉంటే ఆ కాలేజ్ని అయితే కన్సిడర్ చేసుకోవచ్చు అని నేను రీసెంట్ వీడియోస్లో అయితే చెప్పాను. మీకు ఒకవేళ విఆర్ సిద్ధార్థ కాలేజ్ వస్తే మీరైతే మిస్ చేసుకోవద్దు. అలాగే మన లిస్ట్లో 9th కాలేజ్ వచ్చేసరికి అయితే జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. ఇదైతే కర్నూలు అయితే ఉంది. దీని ఫీ అనేది 55,000 పర్ ఇయర్ అయితే పడుతుంది. అలాగే ప్లేస్మెంట్స్ అనేది 80% అనేది ప్లేస్మెంట్స్ సిఎస్సిలో ఈసీలో అయితే ఉంటుంది. అలాగే ప్యాకేజెస్ అనేది 12 LP వరకు అయితే ఆఫర్ అయితే ఉంటుంది. సో మీకు పుల్లారెడ్డి కాలేజ్ కర్నూలు వచ్చినా కూడా మీరు మిస్ చేసుకోవద్దు. అలాగే మన లిస్ట్లో 8th కాలేజ్ వచ్చేసరికి అయితే జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. దీని లొకేషన్ అనేది అనంతపూర్లో అయితే ఉంది. దీని ఫీ అనేది 10,000 పర్ ఇయర్ అయితే పడుతుంది. ఇక్కడైతే స్ట్రాంగ్ ఫ్యాకల్టీ ఉంటుంది. అలాగే మీకు ప్లేస్మెంట్స్ అనేది కూడా చాలా బాగా అయితే ఉంటుంది. అలాగే మీరు గేట్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటే మీకు ఈ కాలేజ్ అనేది చాలా బాగా అయితే ఉంటుంది. సో మీరు గేట్ ఎగ్జామ్స్కి రాయాలనుకుంటే ఈ జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అయితే చూస్ చేసుకోవచ్చు. అలాగే మన లిస్ట్లో 7th కాలేజ్ వచ్చేసరికి అయితే ఎస్వియు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. దీని లొకేషన్ అనేది తిరుపతిలో అయితే ఉంది. దీని ఫీ అనేది 10,000 to 15,000 పర్ ఇయర్ అయితే పడుతుంది. ఇక్కడ సీట్ తెచ్చుకోవాలంటే హై కాంపిటీషన్ అయితే ఉంటుంది ఎస్వియు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అయితే. సో మీకు ఒకవేళ ఎస్వియు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఒకవేళ మీకు సీట్ వస్తే మీరైతే మిస్ చేసుకోవద్దు. అలాగే మన లిస్ట్లో 6th కాలేజ్ వచ్చేసరికి అయితే ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. దీని లొకేషన్ అనేది గుంటూరులో అయితే ఉంది. దీని ఫీజెస్ అనేది 55,000 పర్ ఇయర్ అయితే పడుతుంది. అలాగే మనకు ప్లేస్మెంట్స్ అనేది 90% అయితే ఉంటుంది. ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉంటాయి ఈ కాలేజీలో అయితే. సో మీకు ఈ కాలేజీలో సీట్ వస్తే మీరైతే మిస్ చేసుకోవద్దు. అలాగే మన లిస్ట్లో 5th కాలేజ్ వచ్చేసరికి అయితే వివిఐటి. ఇదైతే గుంటూరులో అయితే ఉంది. దీని ఫీ అనేది 70,000 పర్ ఇయర్ అయితే పడుతుంది. అలాగే ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉంటుంది ఈ కాలేజీలో అయితే. మీకు ఒకవేళ ఈ కాలేజీలో సీట్ వస్తే మీరు మిస్ చేసుకోవద్దు. అలాగే మన లిస్ట్లో 4th కాలేజ్ వచ్చేసరికి అయితే జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. దీని లొకేషన్ అనేది కాకినాడలో అయితే ఉంది. ఇందాక నేను చెప్పిన జేఎన్టీయూ కాలేజ్ అయితే అనంతపూర్లో ఉంది. ఈ కాలేజ్ అనేది కాకినాడలో అయితే ఉంది. దీని ఫీజెస్ అనేది 10,000 పర్ ఇయర్ అయితే పడుతుంది. అలాగే ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉంటుంది. అలాగే ఈ కాలేజ్ యొక్క యావరేజ్ ప్యాకేజ్ అనేది 5 LP అయితే ఉంటుంది. సో మీరు యావరేజ్ ప్యాకేజ్ అనేది 3 to 4 LP ఉంటే ఆ కాలేజ్ని అయితే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. అలాగే మన లిస్ట్లో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి అయితే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీ. ఇది ఈ లొకేషన్ అనేది హైదరాబాద్లో అయితే ఉంది. దీని ఫీ అనేది 20,000 పర్ ఇయర్ అయితే పడుతుంది. అలాగే ప్లేస్మెంట్స్ కూడా దీనికైతే బాగానే ఉంటుంది. అలాగే మన లిస్ట్లో 2nd కాలేజ్ వచ్చేసరికి అయితే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకతీయ యూనివర్సిటీ. అలాగే దీని ఫీ వచ్చేసరికి అయితే 20,000 పర్ ఇయర్ అయితే పడుతుంది. అలాగే ప్లేస్మెంట్స్ కూడా ఈ కాలేజీలో అయితే బాగానే ఉంటుంది. ఇంకా మన లిస్ట్లో 1st కాలేజ్ వచ్చేసరికి అయితే ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్. దీని లొకేషన్ అనేది విశాఖపట్నంలో అయితే ఉంది. అలాగే ఫీజెస్ అనేది 10,000 పర్ ఇయర్ అయితే పడుతుంది. అలాగే ఈ కాలేజ్ ఒక హైయెస్ట్ ప్యాకేజ్ అయితే 44 LP అయితే ఉంటుంది. సో మీకు ఒకవేళ ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ వస్తే మీరు అస్సలు అయితే వదులుకోవద్దు, ఎందుకంటే హైయెస్ట్ ప్యాకేజ్ అనేది 44 LP ఉంది కాబట్టి యావరేజ్ ప్యాకేజ్ అనేది 7 LP నుంచి అయితే ఉంటుంది. సో మీకు ఒకవేళ ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ వస్తే మీరైతే వదులుకోవద్దు. ఈ టాప్ 10 కాలేజ్లో మీకు ఏ కాలేజీలో ఉన్న సీట్ వస్తే మీరైతే వదులుకోవద్దు, ఎందుకంటే మనకి ఈ కాలేజ్లో ప్లేస్మెంట్స్ అనేది బాగుంటుంది. అలాగే ఫీజెస్ కూడా తక్కువ ఉంటుంది. సో మీరైతే ఈ కాలేజ్లో సీట్ వస్తే మిస్ చేసుకోవద్దు. అలాగే మీకు ఈ కౌన్సిలింగ్ అప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే కాలేజ్ దోస్త్ అని చెప్పాను కదా, ఆ లింక్ అనేది కాలేజ్ దోస్త్ వాట్సాప్ బూట్ అనేది లింక్ అనేది డిస్క్రిప్షన్ అయితే ఇస్తున్నాను. వీళ్ళు ఒకసారి అయితే చెక్అవుట్ చేసుకోండి. అలాగే ఇలాంటి కంటెంట్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.